ఏపీ రాజధాని నిర్మాణంలో అభివృద్ధి పేరుతో సాగుతున్న తంతు ఆహార భద్రతకు సవాల్గా మారబోతోందా? మన భవిష్యత్తు తరాలు అన్నమో రామచంద్ర అని అలమటించాల్సిన పరిస్థితి వస్తుందా? ఆహార భద్రతపై అంతర్జాతీయ సంస్థల లెక్కలు చూస్తుంటే ఆందోళన కలుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రతపై కొత్త పరిశోధనలు తెర మీదకు వస్తున్న తరుణంలో మనం కాంక్రీట్ జంగిల్ కింద పచ్చని పొలాలను సమాధి చేసుకుంటున్నాం. పచ్చని పొలాల్లో రాజధాని నిర్మాణం వల్ల జరిగే నష్టాలపై అన్నమో రామచంద్ర స్పెషల్ ఎడిషన్. ఆంధ్రప్రదేశ్కు గొప్ప రాజధాని అవసరమే, అయితే దాని నిర్మాణానికి పచ్చని పంట పొలాలే అవసరమా? పర్యావరణవేత్తలకు ఆందోళన కలిగిస్తున్న ప్రశ్న ఇది. అభివృద్ధి పేరుతో పచ్చని పొలాలను నాశనం చేస్తూ పోతే భవిష్యత్తు తరాలకు తిండి గింజలు దొరుకుతాయా? అన్నమో రామచంద్ర అని అలమటించాల్సిందేనా? ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి అపర సింగపూర్లా అవతరిస్తుందో లేదో తెలియదు గాని ఆకలి సమస్యకు మాత్రం దారితీస్తుందనేది సత్యం. వరికి ఉరి బిగించారు, ఆహార పంటలకు క్యాపిటల్ పనిష్మెంట్ విధించారు. మొత్తానికి ఉత్త పుణ్యానికే తిండికి గండి కొట్టారు. రెక్కాడితే గాని డొక్కాడని సామాన్యుల పొట్టగొట్టారు. దేశంలోనే మరెక్కడా లేని రీతిలో ఏడాదికి 3 పంటలు పండే 40,000 ఎకరాల పచ్చని పంట పొలాల్లో రాజధాని నిర్మాణాన్ని తలపెట్టారు. అమరావతి నగర నిర్మాణం కోసం సేకరించిన మొత్తం 40,000 ఎకరాల్లో వరి పండించే భూములు 12,820 ఎకరాల వరకు ఉండేవి. ఆ భూముల్లో ఖరీఫ్లో ఎకరానికి సగటున 40 బస్తాలు, రబీలో 35 బస్తాల ధాన్యం దిగుబడి వచ్చేది. ఒక్కో బస్తాలో 58 కిలోల ధాన్యాన్ని నింపుతారు. సారవంతమైన భూమి కావడం, సాగునీటికి ఎలాంటి ఎద్దడి లేకపోవడం వల్ల దిగుబడికి ఎలాంటి ఢోకా ఉండేది కాదు. 100 కిలోల ధాన్యాన్ని మరపట్టిస్తే 68 కిలోల బియ్యం వస్తాయి. నూకలు, తవుడు, ఊక వంటి ఉప ఉత్పత్తులు కూడా మిగులుతాయి. ఈ లెక్కన ఏటా 3.80 కోట్ల కిలోల బియ్యం దిగుబడిని కోల్పోయాం. అంటే సగటున మనిషికి పూటకు 200 గ్రాముల బియ్యం సరిపోతుందని లెక్క వేసుకున్నా 19 కోట్ల మందికి ఒక పూటకు సరిపడే బియ్యం దిగుబడికి శాశ్వత నష్టం వాటిల్లింది. ఇక కూరగాయల పంటలకు, పండ్ల దిగుబడికి వాటిల్లిన నష్టం అంచనాలకు అందనిది. రాజధాని ప్రాంతంలో 29 గ్రామాలు ఉంటే వాటిలోని 19 గ్రామాల్లో కూరగాయల సాగు విస్తృతంగా సాగేది. ఏటా కనీసం 200 రోజుల పాటు సగటున రోజుకు 60 టన్నుల కూరగాయలు వివిధ ప్రాంతాలకు తరలి వెళ్లేవి. మిగిలిన రోజుల్లోనూ కూరగాయల సాగు కొనసాగేది. సీజన్లో ఉండవల్లి, పెనుమాక గ్రామాల నుంచే రోజుకు కనీసం 10 లారీల అరటి రవాణా జరిగేది. మిగిలిన గ్రామాల్లోనూ అరటి సాగు జరిగేది. విజయవాడ, గుంటూరు నగరాలకు ఏడాది పొడవునా అరటిపళ్ళు రవాణా అవుతుండేవి. ఇప్పుడు ఈ నగరాలకు ఇతర రాష్ట్రాల నుంచి అరటిపళ్లను దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ ప్రాంతం పూల సాగుకు కూడా ప్రసిద్ధి. ఇక్కడి నుంచి ప్రతిరోజు లారీల కొద్దీ కూరగాయలు, పూలు ఇతర ప్రాంతాలకు రవాణా అయ్యేవి. ఇవన్నీ ఇక కాంక్రీటు కట్టడాల కింద సమాధి అయిపోతున్నట్లే. ఇదిలా ఉంటే మరో 11,675 ఎకరాల్లో పత్తి సాగు జరిగేది. మిగిలిన భూముల్లో పండ్లు, కూరగాయలను పండించేవారు. ఆహార సమస్య ప్రపంచవ్యాప్త సమస్యగా ఆందోళన కలిగిస్తున్న దశలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఏరి కోరి పంట పొలాలను ఎంపిక చేసుకున్నారంటే ఆకలితో అలమటిస్తున్న సామాన్యుల పట్ల మన పాలకులకు ఏమాత్రం శ్రద్ధ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉన్నవాడికి తింటే అరగదు, లేనివాడికి తిండే దొరకదు అన్నాడు సివికవి. ధనిక దేశాల్లో ఎక్కువ మంది స్థూలకాయంతో బాధపడుతున్న సంగతి జగద్విదితమే. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో, వెనకబడిన దేశాల్లో పరిస్థితి దీనికి పూర్తిగా భిన్నం. పేదరికం తాండవిస్తున్న దేశాల్లో చాలా మంది ఇప్పటికీ ఆకలితో అలమటిస్తూనే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 79.3 కోట్ల మంది ఆకలి, పోషకాహార లోపంతో బాధపడుతున్నారని ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ తాజా అంచనా. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తున్నాం? ఆహార పంటల ఉత్పత్తిని పెంచుకోవాల్సిన సమయంలో ఉన్న పొలాలను కూడా కాంక్రీట్ జంగిల్గా మార్చేసుకుంటున్నాం. ప్రపంచ జనాభా పెరుగుదల వేగాన్ని పరిగణలోకి తీసుకుంటే 2050 నాటికి మరో 70% ఆహార ఉత్పత్తులు అదనంగా అవసరమవుతాయని ఆహార వ్యవసాయ సంస్థ అంచనా వేస్తోంది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఆహార ఉత్పత్తుల పరిమాణాన్ని పెంచే దిశగా చాలా దేశాలు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించాయి. సాగునేలలను అపురూపంగా సంరక్షించుకోవడం, అధిక దిగుబడినిచ్చే వంగడాలను తయారు చేసుకోవడం, సాగునీటి వనరుల సంరక్షణ వంటి చర్యలకు నడుం బిగించాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఇందుకు భిన్నంగా రాజధాని పేరిట సాగు భూమిలో కాంక్రీటు కీకారణ్య నిర్మాణాన్ని తలపెడుతోంది. సారవంతమైన సాగునేలను కాంక్రీటుమయం చేసి పారేస్తే పర్యావరణానికి భారీ స్థాయిలోనే చేటు వాటిల్లుతుంది.
వర్షపు నీరు భూమిలోకి ఇంకే అవకాశాలు మూసుకుపోవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోతాయి. పచ్చదనం కనుమరుగవడంతో కర్బన ఉద్గారాలు పెరుగుతాయి. భూతాపం మరింతగా పెరుగుతుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో, వెనుకబడిన దేశాలలో ఇంకా చాలామంది ఆకలితో అలమటిస్తూనే ఉన్నారు. ఈ దుస్థితికి పేదరికమే అసలు కారణం. తగినంత ఆహారాన్ని కొనుగోలు చేయడానికి తగిన ఆదాయం లేకపోవడం, లేదా సొంతంగా ఆహారం పండించుకోవడానికి తగినంత భూమి అందుబాటులో లేకపోవడం వల్ల చాలామంది తరచుగా పస్తులతో అలమటిస్తున్నారు. వనరుల పంపిణీలో అసమానతలు, విపరీతమైన ఆదాయ వ్యత్యాసాల వంటి కారణాల వల్ల అభివృద్ధి చెందుతున్న వెనుకబడిన దేశాల్లో 89.6 కోట్ల మంది నిరుపేదరికంలో మగ్గిపోతున్నారు. వీరంతా చాలీచాలని రీతిలో రోజుకు 133 రూపాయల కంటే తక్కువ ఆదాయంతోనే నెట్టుకొస్తున్నారు. లోపభూయిష్టమైన ఆర్థిక వ్యవస్థల కారణంగానే చాలా దేశాల్లో పేదరికం తాండవిస్తోందని ప్రపంచ బ్యాంక్ 2013లో పేదరికంపై విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. కొన్ని దేశాల్లో యుద్ధాలు, అంతర్గత ఘర్షణలు, ఉగ్రవాదం వంటి కారణాలు కూడా పేదరికానికి దారితీస్తున్నాయని పేర్కొంది. ఘర్షణలతో అట్టుడుకుతున్న దేశాల్లో 17.2 కోట్ల మంది కడు పేదరికంలో మగ్గిపోతూ ఆకలితో అల్లాడుతున్నట్లు తెలిపింది. ఓవైపు చాలా దేశాల్లో కోట్ల మంది ప్రజలు నిత్యం ఆకలితో అలమటిస్తూ ఉంటే, మరోవైపు కొందరు విలాసాల్లో మునిగి తేలుతూ అత్యంత నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తూ యథేచ్ఛగా ఆహారాన్ని వృధా చేస్తున్నారు. ఆహార వృధా కొన్ని దేశాలకు పరిమితమైన సమస్య కాదు. ఇది ప్రపంచవ్యాప్త సమస్య. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న సమస్త ఆహార పదార్థాల్లో దాదాపు 3వ వంతు అంటే ఏటా 130 కోట్ల టన్నుల ఆహార పదార్థాలు ఊరికే వృధా అవుతున్నాయని, వాటి విలువ దాదాపు 66 లక్షల కోట్ల పైమాటేనని వరల్డ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ WRI తన తాజా నివేదికలో వెల్లడించింది. ముఖ్యంగా సంపన్న దేశాలే అత్యధికంగా ఆహార వృధాకు పాల్పడుతున్నాయి. సహారా ఎడారి దిగువన ఉన్న ఆఫ్రికన్ దేశాల వార్షిక ఆహార వినియోగం 23 కోట్ల టన్నులైతే, సంపన్న పారిశ్రామిక దేశాల్లో ఏటా జరుగుతున్న ఆహార వృధా దాదాపు 22.2 కోట్ల టన్నులు. యూరోపియన్ దేశాల్లో ఏటా జరుగుతున్న తలసరి ఆహార వృధా 280 కిలోలు కాగా, అమెరికాలో ఏటా జరుగుతున్న తలసరి ఆహార వృధా 295 కిలోలు. ఆసియాలోని పారిశ్రామిక దేశాల్లో ఏటా 240 కిలోలు, అభివృద్ధి చెందుతున్న దక్షిణ, ఆగ్నేయాసియా దేశాల్లో ఏటా 125 కిలోల మేరకు తలసరి ఆహార వృధా జరుగుతోంది. నిష్కారణంగా ఆహారాన్ని వృధా చేయడంలో సంపన్న దేశాలు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయో అర్థం చేసుకోవడానికి ఈ లెక్కలు చాలు. ఇవి స్వీడిష్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఫుడ్ అండ్ బయోటెక్నాలజీ సేకరించిన లెక్కలు. పదార్థాల వారీగా చూసుకుంటే చిరుధాన్యాల్లో 30%, పాల ఉత్పత్తుల్లో 20%, మత్స్య ఉత్పత్తుల్లో 35%, పండ్లు కూరగాయల్లో 45%, పప్పు ధాన్యాలు నూనె గింజల్లో 20%, మాంసాహార ఉత్పత్తుల్లో 20% వృధా అవుతున్నట్లు ఈ లెక్కలు చెబుతున్నాయి. ఆహార వృధాను కనీసం 25% మేరకు అరికట్టగలిగినా ప్రపంచవ్యాప్తంగా పోషకాహార లోపంతో నీరసిస్తున్న వారి ఆకలి తీర్చడం సాధ్యమవుతుందని సాక్షాత్తు ఐక్యరాజ్య సమితి చెబుతోంది. యథేచ్ఛగా సాగుతున్న ఆహార వృధా వల్ల పర్యావరణానికి కూడా తీవ్ర నష్టం కలుగుతోంది. వృధా అవుతున్న ప్రతి టన్ను ఆహార పదార్థాల వల్ల భూతాపానికి కారణమయ్యే వాయువులు 3.8 టన్నుల మేర విడుదలవుతున్నాయని FAO చెబుతోంది. ఆకలి కేకలు వినిపించే ప్రాంతాలు భారత్లోనూ చాలానే ఉన్నాయి. మరోవైపు భారత్లో జరుగుతున్న ఆహార వృధా తక్కువేమీ కాదు. భారత్లో ఏటా 2.10 కోట్ల టన్నుల ఆహార పదార్థాలు వృధా అవుతున్నాయి. ఇంకోలా చెప్పాలంటే బ్రిటన్ ప్రజలు ఏటా వినియోగించే ఆహారంతో దాదాపు సమానమైన పరిణామంలో భారత్లో ఆహార వృధా జరుగుతోంది. విలాసవంతమైన పెళ్లి విందులు, పండుగలు, పర్వాలు, సామూహిక వేడుకలతో పాటు హోటళ్లు, క్యాంటీన్లు వంటి వాటిలో నిత్యం విలువైన ఆహార పదార్థాల వృధా జరుగుతూనే ఉంది. మన దేశంలో ఆహార పదార్థాల వృధా ఈ స్థాయిలో ఉంటే, మరోవైపు దాదాపు 20 కోట్ల మంది ప్రజలు తరచూ పస్తులతో అలమటిస్తున్నారు. ఏటా దాదాపు 70 లక్షల మంది చిన్నారులు ఆకలితో, పోషకాహార లోపంతో ప్రాణాలు కోల్పోతున్నారు.